శ్రీ చౌడేశ్వరి మాంత్రిక జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణం ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. అదితి రావ్ హైదరీ ఈమె 1985 అక్టోబర్ 28న తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించింది. తండ్రి ఎహసాన్ హైదరీ, తల్లి విద్యారావు. ఇక వనపర్తి సంస్థానానికి చెందిన రాజాజే రామేశ్వరరావు గారికి విద్యారావు గారి తల్లిదండ్రులు బంధువులవ్వడంతో వీరు కూడా రాజవంశానికి చెందినవారనే చెప్పొచ్చు. ఇక అలా విద్యారావు గారి తండ్రి శాస్త్రీయ సంగీత విద్వాంసుడవడంతో తరచూ ఇతను సంగీత కచేరీలను ఇస్తుండేవాడు. అలా విద్యారావు కూడా తండ్రితో కలిసి అనేక ప్రోగ్రామ్స్ ఇస్తూ కొంతవరకు మంచి పేరును పొందింది. ఇదిలా ఉన్నప్పుడే తన బిఏ డిగ్రీని చెన్నైలో చదివేటప్పుడు జమ్మూ కాశ్మీర్కి చెందిన ఎహసాన్ హైదరీ అనే ముస్లిం అబ్బాయితో ప్రేమలో పడింది. ఇక అలా డిగ్రీ పూర్తవగానే పెళ్లి చేసుకోవాలని వీరిద్దరూ ఇరు కుటుంబాలకి చెప్పగా మతాలు వేరవ్వడంతో పెద్దలు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో వీరిద్దరూ పారిపోయి 1984లో సీక్రెట్గా పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1985లో అదితి జన్మించింది. ఇక అలా ఈమెకు 2 మతాల ఇంటి పేర్లు వచ్చేలాగా అదితిరావు హైదరీగా నామకరణం చేయడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే వీరి ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా మారడంతో అదితి తల్లిదండ్రులకి అండర్స్టాండింగ్ లేక తరచూ గొడవలు పడుతుండేవారు. అలా ఈ గొడవలతో విసుగు చెందిన తల్లిదండ్రులు అదితి 2 ఏళ్లున్నప్పుడే విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక అలా ఆ తర్వాత విద్యారావు తన మకాన్ని హైదరాబాద్ నుండి ఢిల్లీకి మార్చేసి సింగింగ్ క్లాసెస్ ని చెబుతూ కూతుర్ని పోషించేది. ఇదిలా ఉంటే అదితికి చిన్నప్పటి నుండే డాన్స్ మీద మక్కువ ఎక్కువగా ఉండడం తెలుసుకున్న తల్లి అదితిని శారదారామన్ అనే టీచర్ దగ్గర డాన్స్ క్లాస్ లో చేర్పించింది. అలా తన స్కూలింగ్ ని ఢిల్లీలోని కృష్ణమూర్తి ఫౌండేషన్ లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న అదితి డాన్స్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తూ ఢిల్లీలోని థియేటర్స్ లో కూడా నటించేది. ఇక అలా అదే సమయంలో సత్యదీప్ మిశ్రా అనే ఒక ఆర్టిస్ట్ కమ్ లాయర్ తో అదితికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉన్నప్పుడే అదితికి సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఉండడం తెలుసుకున్న సత్యదీప్ తనకి తెలిసిన ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ కి అదితి ప్రొఫైల్ నిచ్చి ఛాన్స్ల కోసం అడగడం జరిగింది. ఇక అలా ఎప్పుడైతే అదితికి 18 ఏళ్లు నిండాయో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఈమె తల్లి విద్యారావు మాత్రం ఇప్పుడే పెళ్ళొద్దని, అందుకు ఇంకా టైం ఉందని, కెరియర్ పై కాన్సన్ట్రేట్ చేయమని చెప్పినా అదితి మాత్రం తల్లి మాటల్ని పట్టించుకోకుండా ఇంట్లో నుండి పారిపోయి సత్యదీప్ని 2003లో పెళ్లి చేసుకోవడం జరిగింది. కానీ తన పెళ్లి విషయాన్ని ఈమె రహస్యంగానే ఉంచింది. ఎందుకంటే తనకి సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనే కల ఉండటమే. ఇక అలా అందుకు సత్యదీప్ కూడా సపోర్ట్ చేయడంతో 2006లో ప్రజాపతి అనే మలయాళం మూవీ ద్వారా అదితి తన సినీ అరంగేట్రం చేసింది. ఇక అందులో మమ్ముట్టితో కలిసి నటించిన ఆ మూవీ ఈమెకు అంతలా పేరుని తెచ్చిపెట్టలేదని చెప్పొచ్చు. అలా ఆ తర్వాత శృంగారం అనే బి గ్రేడ్ మూవీలో చేసిన అదితికి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో హిందీలో ఢిల్లీ 6 అనే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసిన అది కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక అలా సాలీ జిందగీ అనే మూవీలో నటించడంతో అదితికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ మూవీకి గాను ఈమెకు స్క్రీన్ అవార్డు కూడా దక్కింది. ఇక అలా ఈమెకు హీరోయిన్ గా కాకుండా సెకండ్ హీరోయిన్ గా సపోర్టింగ్ రోల్స్ రావడంతో 2012లో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి తన భర్తతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంది. కానీ 2012లో మహేష్ భట్ ప్రొడక్షన్ లో ఈమెకు మర్డర్ 3 అనే మూవీలో ఆఫర్ రావడంతో ఈమె తన ఆలోచనని మార్చుకుందనే చెప్పొచ్చు. ఇక ఆ మూవీ తర్వాత అదితికి హిందీలో మంచి ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి. అలా అక్షయ్ కుమార్ తో బాస్ అనే మూవీని 2013లో చేసింది. ఇక ఆ మూవీ చేస్తున్నప్పుడే అదితికి అక్షయ్ కుమార్ కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక అలా వీరి ప్రేమ విషయం సత్యదీప్ కి తెలిసి అదితితో తరచూ గొడవ చేయడం మొదలెట్టాడు. అప్పుడే వీరిద్దరి పెళ్లి విషయాన్ని సత్యదీప్ మీడియాలో అనౌన్స్ చేయాలనుకున్నాడు. కానీ అదితి మాత్రం తనకి పెళ్ళైన విషయం బయటికి వస్తే ఎక్కడ తన సినీ కెరియర్ నాశనం అవుతుందో అని, ఎక్కడ సినిమా ఛాన్సులు ఆగిపోతాయో అని భయపడి సత్యదీప్ కి విడాకులు ఇవ్వాలని నిర్ధారించుకుంది. ఇక అలా సత్యదీప్ కలిసి ఉందామని అదితిని ఎంత కన్విన్స్ చేసినా వినకుండా 2013లో ఈమె అతనికి డివోర్స్ ఇవ్వడం జరిగింది. అలా ఆ తర్వాత అదితి అక్షయ్ కుమార్ తో క్లోజ్ గా ఉంటూ చట్టాపట్టాలు వేసుకొని పార్టీస్ పబ్స్ అని తిరుగుతుండేది. ఇక అలా వీరిద్దరి విషయం మీడియాలో రావడంతో అప్పటికే పెళ్ళై పిల్లలున్న అక్షయ్ కుమార్ ఇంట్లో పెద్ద ఎత్తున గొడవలు జరగడం, దీంతో అక్షయ్ కుమార్ 2015లో అదితికి బ్రేకప్ చెప్పేశాడు. ఇక బ్రేకప్ తర్వాత అదితి 2016లో ఫరాన్ అఖ్తర్ తో వజీర్ అనే మూవీ చేసేటప్పుడు ఫరాన్ తో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరూ ముంబైలో ఒక ఫ్లాట్ ని రెంట్ కు తీసుకుని లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. ఇక ఈ విషయం ఫరాన్ వైఫ్ అబూనాకి తెలిసి ఆ ఫ్లాట్ కి వెళ్లి మరీ వారితో గొడవ పెట్టుకుంది. ఇక అప్పటికే అదితితో ప్రేమలో మునిగి ఉన్న ఫరాన్
తన వైఫ్ కి విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇక అలా అప్పటికే ఫరాన్ కి 2 ఆడపిల్లలు ఉన్నా కూడా అదంతా పట్టించుకోకుండా ఫరాన్ అదితిని పెళ్లి చేసుకోవడానికి 17 ఏళ్ల తమ పెళ్లి బంధానికి 2017లో విడాకులతో స్వస్తి పలికాడు. ఇక అలా కొన్ని రోజుల తర్వాత ఫరాన్ అదితిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడే అదితికి అప్పటికే సత్యదీప్ తో పెళ్లైన విషయం తెలిసి హార్ట్ బ్రేక్ అయి 2018లో ఫరాన్ అఖ్తర్ అదితికి బ్రేకప్ చెప్పాడు. అలా ఆ తర్వాత అదితికి హిందీ మూవీస్ లో ఛాన్సులు రాకపోవడంతో తన దృష్టిని సౌత్ మూవీస్ వైపు మళ్లించింది. ఇక 2018లో సమ్మోహనం మూవీతో అదితి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. అలా ఆ తర్వాత తమిళ్లో కాట్టు వెలియాడై, చెక్క చివందపలం, అంతరిక్షం 9000, మహాసముద్రం అని ఇప్పటి వరకు హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 34 సినిమాల్లో నటించింది. ఇక ఈమె నటనకు గాను ఒక ఫిలింఫేర్ అవార్డ్ ని కూడా గెలుచుకుంది. ఇక ఇదిలా ఉంటే 2021లో మహాసముద్రం మూవీ చేసేటప్పుడు సిద్ధార్థ్ కి అదితికి మంచి స్నేహం ఏర్పడింది. ఇక ఆ స్నేహం కాస్త నిదానంగా ప్రేమగా మారి వీరిద్దరూ ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. ఇదిలా ఉంటే సిద్ధార్థ్ గురించి చెప్పాలంటే సిద్ధార్థ్ సూర్యనారాయణ. ఇతను 1979 ఏప్రిల్ 17న తమిళనాడులోని చెన్నైలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి సూర్యనారాయణ, తల్లి సుజాత. ఇతనికి జయేంద్ర అనే ఒక అన్న, సంధ్య అనే ఒక అక్క కూడా ఉంది. ఇక అలా తండ్రి వ్యాపార నిమిత్తం సిద్ధార్థ్కి 5 ఏళ్లున్నప్పుడే చెన్నై వదిలి ఢిల్లీకి వెళ్లడం జరిగింది. అలా తండ్రి చేస్తున్న బిజినెస్ లో మంచి ప్రాఫిట్స్ వచ్చి సక్సెస్ అవ్వడంతో పర్మనెంట్ గా ఢిల్లీలోనే ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయ్యారు. ఇదిలా ఉంటే సిద్ధార్థ్ తన స్కూలింగ్ ని ఢిల్లీలోని సర్దార్ పటేల్ విద్యాలయంలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న సిద్ధార్థ్ MBA చేసి తన తండ్రి బిజినెస్ ని చూసుకోవాలనుకున్నాడు. ఇక ఇలా ఉన్నప్పుడే తన ఇంటి పక్కనే మేఘనా అనే అమ్మాయి ఫ్యామిలీతో కలిసి ఉండేది. అలా ఆమె తండ్రి కూడా ఢిల్లీలో బిజినెస్ మ్యాన్ గా ఉండేవాడు. దీంతో వీరిద్దరూ తరచూ కలుస్తుండడంతో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి ప్రేమలో పడ్డారు. ఇక సిద్ధార్థ్ ముంబైలో MBA చేసేటప్పుడు కొన్ని థియేటర్ ప్లేలో యాక్ట్ చేయడం జరిగింది. అలా నిదానంగా సిద్ధార్థ్కి మూవీస్లో నటించాలనే ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. ఇదే విషయం తన తల్లిదండ్రులకి చెప్పగా వారు కూడా ఎంకరేజ్ చేయడంతో సినిమా ఇండస్ట్రీకి వెళ్లే ముందు మేఘనాని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీంతో 2002లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని తన భార్యని ఢిల్లీలోనే వదిలేసి సిద్ధార్థ్ చెన్నైకి వచ్చి సినిమా ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టాడు. ఇక ఇదిలా ఉంటే సిద్ధార్థ్ డబ్బుండే ఫ్యామిలీ నుండి రావడంతో తను హీరో అవ్వడానికి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు. ఇక అలా సిద్ధార్థ్ మణిరత్నం, శంకర్ మూవీస్ కి రైటర్ గా పనిచేసే సుజాత అనే రైటర్ ని కలవడం, అతనికి సిద్ధార్థ్ లుక్స్ మరియు ఎనర్జీ నచ్చి శంకర్ చేసిన బాయ్స్ అనే మూవీకి రికమెండ్ చేయడం జరిగింది. అలా ఆ మూవీలో సిద్ధార్థ్ ఒకవైపు నటిస్తూనే మరోవైపు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేయడం గమనార్హం. ఇక అలా బాయ్స్ మూవీ 2003లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో సిద్ధార్థ్ కి ఇటు తెలుగులోనూ అటు తమిళ్లోనూ మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తన సినిమా కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఇక అలా బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన సిద్ధార్థ్ తెలుగు, తమిళ్, హిందీలో కలిపి 37 సినిమాల్లో నటించడం విశేషం. ఇదిలా ఉంటే సిద్ధార్థ్ ఇండస్ట్రీకి వచ్చి 21 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ అదే ఎనర్జీని మెయింటైన్ చేస్తున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా మంది కొత్త హీరోల వల్ల మరియు తన ఓవర్ యాటిట్యూడ్ వల్ల ఈ మధ్యలో సిద్ధార్థ్కి అంతలా ఆఫర్స్ రావట్లేదనే చెప్పొచ్చు. దీంతో తనే ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్టర్గా కూడా కొన్ని మూవీస్ని చేస్తున్నాడు. ఇక మేఘనా, సిద్ధార్థ్ అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అబ్బాయిలు కూడా జన్మించారు. కానీ ఎప్పుడైతే సిద్ధార్థ్కి నేమ్, ఫేమ్, మనీతో పాటు హీరోయిన్స్తో పెరిగిన క్లోజ్నెస్ కారణంగా భార్యాభర్తలు ఇద్దరి మధ్య మనస్పర్ధాలు వచ్చి తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇక ఈ గొడవలతో విసుగు చెందిన సిద్ధార్థ్ 2007లో మేఘనకి విడాకులు ఇచ్చేసి తన మకాన్ని పూర్తిగా చెన్నైకి మార్చేశాడు. ఇక ఈ విడాకుల్ని అంతలా సీరియస్ గా తీసుకొని సిద్ధార్థ్ తనతో యాక్ట్ చేసే హీరోయిన్స్ తో ప్రేమాయణాన్ని నడపడం మొదలెట్టాడు. ఇక అందులో మొదటిగా 2006లో వచ్చిన రంగ్ దే బసంతి మూవీలో తనతో పాటు నటించిన సోహా అలీ ఖాన్ తో ప్రేమలో పడ్డాడు. ఇక అలా సిద్ధార్థ్ తన భార్య నుండి విడిపోవడానికి సోహా అలీ ఖాన్ తో ఉన్న ప్రేమాయణం అనే చెప్పొచ్చు. కానీ సోహా అలీ ఖాన్ ఇటు సిద్ధార్థ్ తో రిలేషన్ లో ఉంటూనే మరోవైపు కునాల్ కీము అనే నటుడితో ప్రేమాయణం నడిపింది. ఇక ఈ విషయంపై సిద్ధార్థ్ కి సోహా అలీ ఖాన్ కి గొడవలు రావడంతో అవి తారాస్థాయికి వెళ్లడంతో వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు. ఇక సోహా అలీ ఖాన్ తో విడిపోయిన కొన్ని నెలలకే సిద్ధార్థ్ ఒక ఫంక్షన్ లో శృతి హాసన్ ని కలవడం జరిగింది. అప్పుడే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి 2011లో ఓ మై ఫ్రెండ్, అనగనగా ఓ ధీరుడు అనే మూవీస్ ని కలిసి చేశారు. దీంతో ఆ పరిచయం కాస్త నిదానంగా ప్రేమగా మారి ఆ రిలేషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాలని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అందుకు గాను శృతి హాసన్ సిద్ధార్థ్ ని కమల్ హాసన్ గారికి ఇంట్రడ్యూస్ కూడా చేసింది. ఇక వీరి పెళ్లికి కమల్ హాసన్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వీరిద్దరి మధ్య మరింత అండర్స్టాండింగ్ పెరగాలని శృతి హాసన్, సిద్ధార్థ్ 2 years లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. కానీ ఇదే సమయంలో సిద్ధార్థ్ ఒకవైపు శృతితో రిలేషన్ లో ఉంటూనే మరోవైపు సమంతతో మంచి స్నేహాన్ని కొనసాగించాడు. దీంతో ఈ విషయం శృతి హాసన్ కి తెలిసి హార్ట్ బ్రేక్ అయి సిద్ధార్థ్ కి బ్రేకప్ చెప్పేసింది. ఇక ఇదిలా ఉంటే 2013లో సమంత, సిద్ధార్థ్ జబర్దస్త్ మూవీ
చేసేటప్పుడు ఈ జంట ఒకరినొకరు పిచ్చిగా ప్రేమించుకున్నారు. అలా వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు మీడియాలో హల్చలయ్యాయి. అంతేకాకుండా శ్రీకాళహస్తి గుడిలో వీరిద్దరూ కలిసి పూజలు చేయడంతో నిజంగానే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని అందరూ అనుకున్నారు. ఇక అలా ఈ వార్తలు వైరల్ అవ్వడంతో సిద్ధార్థ్ మీడియాలో స్పందిస్తూ ఆ పూజలు పెళ్లి పూజలు కావని దోష పరిహారం కోసం చేసుకున్నామని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే అమ్మాయిల విషయంలో ఊసర వెల్లిలా రంగులు మార్చే సిద్ధార్థ్ 2015లో నాలో ఒకడు అనే మూవీ చేసేటప్పుడు ఆ మూవీ హీరోయిన్ అయిన దీపా సన్నిధితో సిద్ధార్థ్ కి క్లోజ్నెస్ పెరిగి ఆమెతో సీక్రెట్ గా డేట్ చేయడం మొదలెట్టాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న సమంత సిద్ధార్థ్ కి బ్రేకప్ చెప్పి ఆ కోపంతో అప్పటికే తనకి ప్రపోజ్ చేసిన నాగ చైతన్యకి ఆటోనగర్ సూర్య మూవీ షూటింగ్ సమయంలో ఓకే చెప్పింది. ఇక ఇదిలా ఉంటే సిద్ధార్థ్ దీపా సన్నిధితో డేట్ చేస్తూనే ఒక అవార్డ్ ఫంక్షన్ లో అదితి రావుని కలవడం జరిగింది. అలా ఆ పరిచయం కాస్త 2021లో మహాసముద్రం మూవీ చేసేటప్పుడు ప్రేమగా మారి వీరిద్దరూ 2 సంవత్సరాల నుండి ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ లో ఉంటూ వస్తున్నారు. ఇక ఆ మధ్య అదితి రావు మాజీ భర్త అయిన సత్యదీప్ మిశ్రా అదితి గురించి మీడియాలో సంచలన వ్యాఖ్యలను చేశాడు. అవేంటంటే అదితితో రిలేషన్ లో ఉన్న రోజులు నరకాన్ని అనుభవించాడని, ఆమెతో రిలేషన్ లో ఉండటం వల్ల తనకి ప్రేమ మీదే విరక్తి కలిగిందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ మధ్యనే మసాబా అనే అమ్మాయిని సత్యదీప్ రెండో పెళ్లి చేసుకొని ఆ పెళ్లికి ఇండస్ట్రీలోని పెద్దలందరినీ పిలిచి పార్టీ కూడా ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే తమ బంధాన్ని రహస్యంగా ఉంచాలనుకోవట్లేదని, సీక్రెట్స్ అనేవి బంధాన్ని విడదీయడానికే చూస్తుంటాయని సత్యదీప్ అదితికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే 2021 నుండి సిద్ధార్థ్ అదితి లివింగ్ టుగెదర్ లో ఉన్నప్పటికీ వీరి ప్రేమకి సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. అదేంటంటే మార్చి 27, 2024న వనపర్తిలోని శ్రీరంగపురం ఆలయంలో సిద్ధార్థ్ అదితి కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య గుట్టుగా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ పెళ్లికి ముందు వీరిద్దరి నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో అందరూ ఈ న్యూస్ ని విని ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనప్పటికీ గుట్టుగా పెళ్లి చేసుకుని సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చిన ఈ జంటకి అభిమానులు సోషల్ మీడియాలో విషెస్ ని కూడా తెలుపుతున్నారు. కానీ ఇలా రహస్యంగా ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సిద్ధార్థ్ టాప్ లో ఉన్నప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉన్న వారంతా ఎప్పుడైతే తన మూవీస్ ఫ్లాప్ అయ్యాయో అందరూ ఇతని నుండి దూరాన్ని మెయింటైన్ చేస్తూ మీడియాలో సిద్ధార్థ్ గురించి తప్పుడు సమాచారం కూడా స్ప్రెడ్ చేసి సినిమాల్లో ఛాన్సులు రాకుండా చేయడం జరిగింది. దీంతో అటు ఇండస్ట్రీ ఇటు మీడియా మీద ఉన్న కోపం కారణంగానే సిద్ధార్థ్ అదితితో జరిగిన పెళ్లి విషయాన్ని అనౌన్స్ చేయలేదని చెప్పొచ్చు. ఏదేమైనా సిద్ధార్థ్ అదితి వైవాహిక జీవనం హ్యాపీగా గడవాలని సిఆర్ ముచ్చట్ల నుండి కోరుకుందాం. ఫ్రెండ్స్, సముద్రం వద్ద ఎటు చూసినా నీరే కనిపిస్తుంది, కానీ గుక్కడి నీళ్లు కూడా తాగడానికి పనికిరావు. అలాగే నీ చుట్టూ ఎన్ని బంధాలున్నా మన అనుకున్న భావం ఎదుటి వారిలో లేకుంటే నువ్వు ఎంత తాపత్రయపడినా అది వృధా ప్రయాసం మాత్రమే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ సిద్ధార్థ్ అదితి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.